మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. దీనిని ఎవరైనా కాదంటారా? గేమ్ చేంజర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి దూసుకురావడానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత కొంతైతే ఎక్కువ శాతం మాత్రం విన్ కావడానికి పవన్ కళ్యాణ్ కారణమని చెప్పక తప్పదు. జగన్పై తొలినుంచి కాలు దువ్వుతూ కలహానికి సై అంటూ జనంలో జగన్ పట్ల జనంలో వ్యతిరేకత మొదలవడానికి ఆద్యుడు పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటింది. ఆయన ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒకే ఒక్క స్థానంలో గత ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అనుభవాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలను వడబట్టి దానిని ఒలికిపోకుండా కాపాడుతూ ఇంత దూరం తీసుకువచ్చి జగన్ను అధికారానికి దూరం చేశారంటే అందుకు కారణం ఆయనే. అందులో ఏమాత్రం సందేహం లేదు. జగన్పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదంటాడు పవన్. అదే సమయంలో జగన్ అధికారంలో ఉండడాన్ని మాత్రం 2019 ఎన్నికల ఫలితాల నుంచి ఆయన తట్టుకోలేకపోయారు. అందుకే ఏమీ ఆలోచించకుండా ఆయన తాను వ్యతిరేకించిన బీజేపీతో 5 ఏళ్ల క్రితమే చేతులు కలిపారు. బీజేపీ పెద్దలైన మోదీ, అమిత్ షాతో మంచి సంబంధాలు నెరుపుతూ వచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలను పట్టించుకోలేదు. అవమానాలు, వ్యక్తిగత విమర్శలు దిగమింగి జగన్ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. నిజానికి జనసేన ఏర్పడి 10 ఏళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీకి క్యాడర్ లేదు. ఓటు బ్యాంక్ ఉంది. బలమైన నేతలు కూడా పట్టుమని 10 మంది కూడా లేరు. ఆ సంగతి ఆయన బయటకు చెప్పడానికి కూడా వెనుకాడరు. అసలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు. జగన్ను ఓడించాలంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించారు. తన సామాజిక వర్గమైన కాపులను ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అసలు పొత్తు ఉందని రాజమండ్రి జైలు బయటే ఆయన ప్రకటించి అందరిచేత విమర్శలను ఎదుర్కొన్నారు. కాని లెక్కపెట్టలేదు. 60 సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని వచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టారు. తన బలమెంతో తనకు తెలుసునని, తనకు ఒక వ్యూహం ఉందంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చివరకు 21 స్థానాలకే పరిమితమయ్యారు. 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. ఇక టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని దగ్గరకు చేర్చడంలో ఆయన పాత్రను ఎవ్వరూ కాదన్లేరు. ఢిల్లీకి వెళ్లి మరీ పెద్దలను ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. తనను ఎన్ని మాట్లైనా అనండి, కాని రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు తప్పదని వాణ్ణి ఒప్పించి, మెప్పించి మరీ కూటమి గెలుపునకు కారణమయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పవన్ అనే పాత్ర లేకపోతే కూటమి అనే సినిమా హిట్టయ్యేది కాదు. మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చేది. కాని కసితో ఊగిపోతున్నట్లు పైకి కనిపించినా అన్నింటా తలవంచుతూ ఆయన డైలాగులో చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన లీడర్ పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. తాను ఈసారి 2 చోట్ల పోటీ చేసి మరోసారి ఓటమి కాకూడదని తీసుకున్న నిర్ణయం కూడా ఆయనను పొలిటికల్ హీరోను చేసిందనే చెప్పాలి. అలా పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పడటానికి ప్రధాన భూమిక పోషించి తొలిసారి అత్యధిక స్థానాలతో జనసేనను శాసనసభలోకి పంపగలిగారంటే అది పవన్ కళ్యాణ్ వ్యూహమని చెప్పక తప్పదు. అందుకే పవన్ లేకపోతే ఈ ఎన్నికల్లేవు, ఇంత కిక్కు కూడా వచ్చేది కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.